కాకినాడ సాగర తీరంలో వేంచేసి ఉన్న శ్రీ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామి వారికి 49వ మహాకుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యాపారవేత్త తోట పుండరీకాక్షుడు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన మహాకుంభాభిషేకం కార్యక్రమంలో తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ ఆదికుంభేశ్వర స్వామివారికి పంచామృతాలు, వివిధ పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె కాంతి పాల్గొని ఆదికుంభేశ్వర స్వామివారికి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా తోట బాబీ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి ఏటా మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తాతయ్య నాయుడు, సిడ్నీ శ్రీనివాస్, వాసు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మా అందరితో కూడా ఎటువంటి సహాయం కావాలన్నా, ఈ క్షేత్రం డెవలప్మెంట్ ఏం కావాలన్నా త్వరలోనే ఈ 2025 నుంచి మేము నాంది పలికి వచ్చే మళ్ళీ ఈ నవంబర్ నాటికి డిసెంబర్ 1వ తారీఖు నాటికి ఈ యొక్క కుంభాభిషేకాన్ని రాష్ట్రం అంతా అదేవిధంగా దేశమంతటా కూడా ప్రజలు వచ్చి ఇక్కడికి ఆ 50వ కుంభాభిషేకాన్ని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క కరుణ కటాక్షాలను పొందాలని చెప్పి నేను ఒక దృక్పథంతో ఈ రోజు నుంచి వీరందరినీ చూసి నాకు ఒక విధమైనటువంటి ఒక ఇది వచ్చింది, ఆవేశం వచ్చింది. ఎందుకు మన కాకినాడ పట్టణం కాపాడుకునేటువంటి ఈ స్వామివారి యొక్క ఎన్ని జ్యోతిర్లింగాలను పెట్టుకుని 1,800,000 శివలింగాలు ఇక్కడ పెట్టుకుని మనం ఈ పుణ్యక్షేత్రాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం అని చెప్పి నాకు ఒక తలంపు వచ్చి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం మొదలుపెట్టి రేపు రాబోయే సంవత్సరంలో వీరందరి సమక్షంలో తోట బాబీ గారు, తర్వాత కమిటీ సభ్యులు వీళ్ళందరినీ యొక్క ఆశయాల మేరకు మంచి పుణ్యక్షేత్రంగా తయారు చేయబోతున్నానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటే ఈ యొక్క దీన్ని కుంభాభిషేకాన్ని దిగ్విజయంగా ఇంకా ముందుకు సాగించి ఇది ఒక మంచి పుణ్యక్షేత్రంగా చేయాలని కమిటీ వారిని కోరుకుంటూ ఆ స్వామివారిని కాకినాడ పట్టణమే కాదు ఈ యొక్క రాష్ట్రం మీద, దేశం మీద కూడా వారి కరుణకటాక్షాలు ఉంచాలని, ముఖ్యంగా కాకినాడ పట్టణాన్ని బాగా ఈ సముద్ర తీరంలో కాకినాడ పట్టణాన్ని కాపాడి అందరికి మనసుల్లో కూడా ఒక మంచి బుద్ధి ప్రవర్తన వచ్చి కాకినాడలో జరుగుతున్న పట్టణానికి ఒక మంచి పేరు వచ్చేలాగా స్వామి అందరినీ ఆశీర్వదించమని కోరుతూ ఈ కాకినాడ పట్టణానికి ఆయురారోగ్యాలతో ప్రతి ఒక్కరికి ఇంటింట సౌభాగ్యంలో తొలతోగాలని కోరుకుంటూ మంగళాంబిక సమేత ఆదికుంభేశ్వర స్వామి వారి 49వ మహాకుంభాభిషేకానికి వీచేసినటువంటి ప్రముఖులకు, భక్తులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గుడి నిర్మాత శ్రీ కళాబంధు సుబ్బరామరెడ్డి గారు స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఈ గుడి ముఖ్య ఉద్దేశం శివభక్తుడికి కళ్ళలోకి వచ్చి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. నేను 2011 నుంచి కార్యక్రమం మొదలు పెట్టాను. 2010 వరకు సుబ్బరామరెడ్డి గారు చేసుకున్నారు. 2011 నుంచి ఇవాళ వరకు, ఈ సంవత్సరం వరకు దిగ్విజయంగా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ పరమేశ్వరుడు అన్ని విధాలు అందరినీ చల్లగా చూడాలని కాకినాడ పట్టణానికి మెయిన్ ఈ ప్రకృతి వైపరీత్యాలని 108 కన్యలకి కలశాలతో ఈ అభిషేక ద్రవ్యాలని తీసుకెళ్లి సముద్రంలో కలిపి సముద్రం శాంతింపజేసే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50వ సంవత్సరం రానున్న కాలంలో 50వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. దానికి అందరి సహకారం కూడా కావాలి. ఈ ప్రముఖ క్షేత్రానికి పిల్లలు లేనటువంటి వాళ్ళు వస్తే పిల్లలు వెంటనే కలగడం జరిగింది. పెళ్లికి లేట్ అవుతుంది, వాళ్ళు వస్తే నెక్స్ట్ ఇయర్ కే మ్యారేజ్ జరగడం జరిగింది. మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ఈ కార్యక్రమం నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.